బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. భారీ వర్షానికి మట్టి మిద్దె కూలిపోయింది. ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ బాధితుడిని వెంటనే లోకల్ హాస్పిటల్కు తరలించారు. మృతుల్లో తల్లితో పాటు 3 పిల్లలున్నారు. తల్లి పద్మ, 2 కూతుళ్లు పప్పి, వసంత, కుమారుడు విక్కీగా గుర్తించారు. తండ్రి భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. భారీ వర్షానికి మట్టి మిద్దె కూలిపోయింది. ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ బాధితుడిని వెంటనే లోకల్ హాస్పిటల్కు తరలించారు. మృతుల్లో తల్లితో పాటు 3 పిల్లలున్నారు. తల్లి పద్మ, 2 కూతుళ్లు పప్పి, వసంత, కుమారుడు విక్కీగా గుర్తించారు. తండ్రి భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. గిడుగు బాలబాయరు 2 అన్నదమ్ములు. వీళ్ళిద్దరు కూడా ఒక సౌడు మిద్దె ఉంటుంది, పురాతనమైన ఇల్లు. ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలకు ఆ సౌడు మిద్దె తడిసి పాత ఇల్లు కాబట్టి అందులో ఉన్నటువంటి దూలాలు కూడా పుచ్చిపోయినట్టుంది. గత రాత్రి గిడుగు బాలస్వామి యొక్క కొడుకు గిడుగు భాస్కర్ అతను తన భార్య పిల్లలతోటి రూమ్లో పడుకున్నప్పుడు రాత్రి 2 గంటల సమయంలో వర్షాన్ని తడిసినటువంటి సౌడు మిద్దె వాళ్ళ మీద కూలడం జరిగింది. అందులో గిడుగు భాస్కర్ యొక్క భార్య మరియు 3 పిల్లలు అందులోనే చనిపోవడం జరిగింది. భాస్కర్ మాత్రం గాయాలై ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ సౌడు మిద్దె చాలా రోజు డిలాపిటేట్ కండిషన్లో ఉండడం వల్ల వాళ్ళు దాన్ని నోటీస్ చేయకపోవడం వల్ల రాత్రి ఇన్సిడెంట్ జరగడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏందనగా, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఏవైతే శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దయచేసి కాల్ చేసి మీరు వేరే షెల్టర్ తీసుకోవాలని అందరూ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అడిగి తెలుసుకుందాం. బాలకృష్ణ, నాగర్ కర్నూలు జిల్లాలో మిద్దె కూలిన ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పెను విషాద ఘటన జరిగింది. రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 4 చనిపోవడం జరిగింది. ఇందులో 3 చిన్నారులు ఉన్నారు. పప్పి, వసంత, అట్లాగే విక్కీ. వీళ్ళంతా కూడా చిన్నారులు, ఒకటే కుటుంబానికి సంబంధించిన పద్మ, భాస్కర్. వీళ్ళంతా కూడా ఒక చిన్న ఇంట్లో నివసిస్తుంటారు. ఈ నార్పల్ మండలం సంబంధించినటువంటి వనపట్ల గ్రామంలో నివసిస్తున్నారు వాళ్ళంతా కూడా. సో 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఆ మట్టి ఇంట్లో నివసిస్తున్నారు వాళ్ళంతా కూడా. వాళ్ళ పెద్ద కుటుంబ సభ్యులంతా కూడా వర్షాలు పడుతుంది కాబట్టి బయట పడుకోవాలని చెప్పి సూచించారు. సో అయినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా ఇంట్లోనే పడుకున్నారు. సో పూర్తి స్థాయిలో వర్షం పడడం వల్ల మట్టి మిద్దెలంతా కూడా పూర్తిగా నానింది. సో అర్ధరాత్రి గాఢ నిద్ర ఉన్న సమయంలో కూడా ఒక్కసారిగా పైకప్పు అంతా కూలి వాళ్ళపై పడింది. సో వాళ్ళంతా కూడా మట్టిలో కూరుకుపోయారు. ఆ విషయం తెలిసిన వెంటనే చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ప్రమాద వార్తను గుర్తించి వెంటనే వాళ్ళంతా కూడా ఆ శిథిలాలకు కింద ఉన్నటువంటి మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం చేశారు. అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. సో అక్కడికక్కడికే వీళ్ళంతా చనిపోయారు. కేవలం ఆ కుటుంబ సభ్యుడు భాస్కర్ మాత్రం ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన్ని నార్కల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వీళ్ళతో పాటు ఎవరైతే పద్మ, తర్వాత విక్కీ, వసంత, పప్పి, ఆ 3 మృతదేహాలన్నింటినీ కూడా 4 మృతదేహాలన్నింటినీ కూడా నార్కల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత అధికారులంతా కూడా ఉదయమే గ్రామానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగినటువంటి తీరును, విషయాలని అన్నింటినీ కూడా చుట్టుపక్కల వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. సో ఈ వర్షాకాలంలో ముఖ్యంగా మట్టి మిద్దెలు, మట్టి ఇల్లు కూలే అవకాశం ఉంది కాబట్టి అధికారులు ఈ ఘటనతో పూర్తిగా అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. జిల్లాధికారులంతా కూడా వర్షాకాలంలో ఏదైతే మట్టి ఇల్లు, మట్టి మిద్దెలు ఉన్నాయో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్నటువంటి, అంటే వాళ్ళకి తెలిసిన బంధువులలో పడుకోవడం కానీ లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ షెల్టర్ లో పడుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. ఇంకా ఏవైతే శిథిలావస్థలు ఉన్నాయో వాళ్ళ అన్నింటినీ కూడా ఖాళీ చేసే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. పోయిన సంవత్సరం కూడా ఇట్లాంటి ప్రమాదాలే జరిగిన నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. చంద్రిక.